అదేవిధంగా గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, మనకు రెసిస్టెంట్ లెవెల్ వచ్చే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది ఇక్కడ. ఈ లెవెల్ని మల్టిపుల్ టైం చూడండి, ఇక్కడ నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని బేస్ చేసుకుంటే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అదేవిధంగా రెసిస్టెంట్ జోన్ కూడా చూసుకున్నప్పుడు కూడా మనం మల్టిపుల్ టైం ఈ లెవెల్ని బేస్ చేసుకుంటే మార్కెట్ డౌన్ ఫాల్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇది మాత్రం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్గా ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే క్రియేట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే మన రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేస్తారని చెప్పి నమ్మకం అయితే నాకు లేదు. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ని సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మన వాల్యూమ్ కూడా మన వాల్యూమ్ మనం చూసుకుంటే మాత్రం కొద్దిగా ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మనకు కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్స్లో ఉండేది. సపోర్ట్ లెవెల్గా ఉన్నప్పుడు ఒక వాల్యూమ్ మనకి జనరేట్ అయ్యింది ఇక్కడ. అదేవిధంగా రెసిస్టెంట్ జోన్గా మనకి క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక విధంగా వాల్యూమ్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యిందనమాట. సో ఈ వాల్యూమ్ని మనం కంపేరింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా వాల్యూమ్ని కంపేరింగ్ చేసినప్పుడు మన సపోర్ట్ లెవెల్ కానీ రెసిస్టెంట్ లెవెల్ కానీ ఎంత స్ట్రాంగ్ ఉందో మనకి అర్థమవుతుంది అనమాట. సో నేను ప్రజెంట్ మాత్రం మనకి స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఇక్కడైతే ఉంది. అదేవిధంగా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 46,000 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, కంపల్సరీగా మనకి ఈ మార్కెట్ కొద్దిగా ఏదో లెవెల్ బ్రేక్ చేయాలి. మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కొద్ది 46,000 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ అయిపోయి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతే డెఫినెట్గా కళ్ళు మూసుకొని ఇక్కడ నుంచి మనం బయింగ్ అయితే ఆపర్చునిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆపర్చునిటీ వచ్చినట్టే మనకి ఇక్కడ నుంచి బయింగ్ వెళ్ళి తీసుకెళ్ళిపోయే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒకవేళ ఇన్ కేసు మన రెసిస్టెంట్ జోన్ మనం ఎలా రేపు మార్కెట్ ఈ వీక్లో కావచ్చు, అంటే మార్చి ఫస్ట్ వీక్లో కావచ్చు, సెకండ్ వీక్ ఎప్పుడైనా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి బేస్ చేసుకుని రెసిస్టెంట్ జోన్ అయితే ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా, అదేవిధంగా మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. సో చూడండి ఫ్రెండ్స్, నేను గతంలో కూడా మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో మనకి మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఓపెన్ అయింది. ఓపెనింగ్ మార్కెట్ కూడా సెల్లింగ్ జరిగింది. నేను లోయెస్ట్ వాల్యూతో మార్కెట్ ఇక్కడ ఓపెన్ రావడం అయితే చెందింది. సపోర్ట్ లెవెల్ ఉంది, మనకి సపోర్ట్ లెవెల్ కంపల్సరీగా మాకు వచ్చి మంచి వాల్యూమ్తో బ్రేక్ చేయాలి. లేదంటే పక్షంలో మార్కెట్ ఒక బౌన్స్ బ్యాక్ అవుతుంది. మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. అంటే వాల్యూమ్ లేనిది అంటే వీక్ వాల్యూమ్తో మార్కెట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తుంటే మళ్ళీ మనకి కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు అనమాట. అది ఇంటర్డే బేసిక్లో. సో అదేవిధంగా మనకి మార్కెట్ సపోర్ట్ లెవెల్ బేస్ చేసుకుని సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసినట్టు చేసి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసినట్టు చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళారు మార్కెట్కి. సో ఇదే ఇక్కడ మాత్రం లోయెస్ట్ వీక్ వాల్యూమ్ అంటే ఇక్కడ వీక్ వాల్యూమ్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్కి ఈ బ్రేక్ చేసినప్పుడు ఆ వీక్ వాల్యూమ్ కంపల్సరీగా వచ్చినప్పుడు మార్కెట్ ఇలా బిహేవ్ చేసే అవకాశం 99% అయితే ఉంటుందన్నమాట. వీక్ వాల్యూమ్తో వచ్చినప్పుడు. స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చినప్పుడు అయితే మార్కెట్ బిహేవియర్ ఎలా ఉండదు, కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, నేను ఇంకా కొద్దిగా దగ్గరికి చేస్తున్నాను 30 minutesలో. సో మనకి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ చూడండి, మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ బేస్ చేసుకుంటూనే బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ అయితే హోల్డ్ అయితే ఉంది అనమాట. సో మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది. ఇది మల్టిపుల్ టైం 4-5 డేస్ నుంచి ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది. అదేవిధంగా రెసిస్టెంట్ జోన్ మనం చూసుకుంటే మాత్రం రెసిస్టెంట్ జోన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే క్రియేట్ అయి ఉందన్నమాట. ఓకేనా, సో ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం ఒక రెసిస్టెంట్ లెవెల్ని బేస్ చేసుకుంటే మార్కెట్ ప్రజెంట్ అయితే రెస్పెక్ట్ ఇచ్చి రెసిస్టెంట్ లెవెల్ని సపోర్ట్ లెవెల్ని ఎంత విధంగా రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. రెసిస్టెంట్ జోన్ కూడా అంతే విధంగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఇదంటే ఇంటర్డే బేసిక్లో మాత్రమే ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఇంటర్డే బేసిక్లో మాత్రమే ఉన్నాయి, ఎంత తప్ప కానీ హోల్డింగ్ పర్పస్లో కాదు. అంటే ఇంటర్డే వీక్ వాల్యూమ్తో ఉన్నాయన్నమాట. సో ఓకేనా, ఇది బ్రేక్ చేసినట్టు మనకు స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే 1 day 2 daysలో మనం హోల్డింగ్ అయితే పెట్టుకొని మనకి రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ మనకు కుదిరితే మనకి వాల్యూమ్ వాల్యూమ్ వచ్చింది జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పుట్ ఆప్షన్కి ఆలోచించవచ్చు. లేదంటే మాత్రం కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ చేయాల్సి అవసరం ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో రేపు మార్నింగ్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ రేపు ఇంటర్డే బేసిక్లో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ రేపు ఇంటర్డే బేసిక్లోనే ఈ లెవెల్లోనే మనకి బ్రేక్ చేస్తే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగానే. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 22,124 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ నేను ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు మెన్షన్ చేశాను. సో చూడండి, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి, వెళితే మాత్రం డెఫినెట్గా ఈ కామన్ గ్యాప్ ఉంది, కామన్ గ్యాప్ ఫిల్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది కదా, ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కొద్ది సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ కోసం ఉంది కూడా చెప్పడం జరిగింది. మనకి మార్నింగ్ మనకి ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిపోయింది మార్కెట్. స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ కామన్ గ్యాప్ అప్ ఉంది, కామన్ గ్యాప్ని మనకి ఇంకా పనిచేయదు అనమాట. ఇందులో స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ కామన్ గ్యాప్ నేను బ్రేక్ చేసుకున్నట్టు, మరి బ్రేక్ అంటే మనకి ఎక్స్పెక్ట్ ఇవ్వనట్టు మాత్రం. తర్వాత మన రానున్న రోజుల్లో ఇది ఫిల్ చేసుకుంటుంది. ప్రజెంట్ మధ్య కామన్ గ్యాప్ ఉన్నది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇంట్రాడే బేసిక్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందనమాట. నేను ఆల్రెడీ ముందు విషయం కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో, కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ పెద్ద బిగ్ క్యాండిల్ వచ్చే అవకాశం ఉంది కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మార్నింగ్ సెక్షన్లో మంచి వాల్యూమ్తో గ్యాప్ డౌన్ ఓపెన్ అవడంలో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్లోకి మార్కెట్ వెళ్ళడం జరిగిందనమాట. ఓకేనా, అది ఒకసారి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి బిగ్ క్యాండిల్ కూడా సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని చెప్పాను కదా, ఇది చూడండి పెద్ద క్యాండిల్స్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. పెద్ద క్యాండిల్స్ అయితే వచ్చే అవకాశం వచ్చిందనమాట. ఎందుకంటే మనకి గ్రీన్ క్యాండిల్ తక్కువను, గ్రీన్ క్యాండిల్స్ కొద్దిగా నార్మల్గా అడ్జస్ట్మెంట్ అయినా సరే సెల్లింగ్ మాత్రం బిగ్ క్యాండిల్స్ మాత్రం రెడ్ క్యాండిల్స్ అయితే వచ్చినాయి. సో ఇలా బిగ్ క్యాండిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కూడా మీకు గతంలో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, సో అయితే మనకి ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం మనకి ఒక నిఫ్టీలో మనకి 22,000 దగ్గర అయితే మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. రేపు మార్కెట్ సోమవారం నాడు ఓపెన్ అవుతున్న 22,000 నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే పర్లేదు, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనకి నో ప్రాబ్లం, ఫ్లాట్గా ఓపెన్ అయితే మరీ మంచిది. ఓకేనా, ఒక 22,000 నుంచి మనకి ఈ 22 బిలో మార్కెట్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. ఇప్పటికే నిఫ్టీ చాలా రాంగ్ సెల్లింగ్లో ఉంది. మంచి ఆపర్చునిటీ నిఫ్టీలో మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీతో మనకి నిఫ్టీ కంపేర్ చేస్తే నిఫ్టీ వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవాలా విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే. ఓకేనా, మళ్ళీ ఒక 22,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ 22,000 మనకి సపోర్ట్ చేసుకుంటేనే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. అప్సైడ్ మూమెంటం వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన వాల్యూమ్ బట్టి డిసైడ్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం, మన 22,000 బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం మనకు సపోర్ట్ లెవెల్ అయితే 21,300 దగ్గర అయితే మన సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతాయి. ఓకేనా, ఇన్ కేస్ అలా కాకుండా మనకి రేపు మార్నింగ్ 20,000 లెవెల్ బ్రేక్ అయినట్టు అయ్యి ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ అప్సైడ్ మూమెంటింగ్ లేపేస్తారు. జాగ్రత్తగా ఉండనమాట. ఎందుకంటే మార్కెట్ వీక్ వాల్యూమ్తో మీరు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మార్కెట్ ఎప్పుడైతే మనకి 22,000 నుంచి వీక్ వాల్యూమ్తో ఒకవేళ బ్రేక్ చేస్తే రెండు ఉంటుంది, మార్నింగ్ సెషన్లో లేపడం జరుగుతుంది, లేదా ఆఫ్టర్నూన్ సెషన్లో లేపడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో 22,000 లెవెల్ని మాత్రం బ్రేక్ చేస్తే అది ఈవినింగ్ వరకు ఆగే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. రేపు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 22,000 సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మార్కెట్ మనకి అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా డౌన్ఫాల్ అయితే అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా 22,000 బ్రేక్ చేయడానికి నేను ఎక్స్పెక్ట్ చేయను. ఒకవేళ బ్రేక్ చేసి మళ్ళీ బయింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, అది జాగ్రత్తగా ఉండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి 22 సపోర్ట్ చేసుకుని మార్కెట్ 22,000 లెవెల్ నుంచి సపోర్ట్ చేసుకుని మార్నింగ్ సెషన్లో అప్సైడ్ మూమెంట్ వెళితే మాత్రం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం మార్కెట్లో ఉంది. అదేవిధంగా ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం నేను కామన్ గ్యాప్ అని చెప్పి ముందుకు నుంచి కూడా నేను ఈ కామన్ గ్యాప్ ఎప్పుడైతే మనకి మార్కెట్ క్రియేట్ అయిందో అప్పటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కామన్ గ్యాప్ డౌన్ కామన్ గ్యాప్ డౌన్ మాత్రం ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అలా డౌన్ఫాల్ అయినప్పుడు 22,000 నుంచి లెవెల్ని బ్రేక్ చేసుకుంటుంది మార్కెట్. బ్రేక్ చేసుకుని బట్టి తర్వాత మన లెవెల్ చెప్పడం జరిగింది. మనకి లెవెల్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా 21,300 దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో నిఫ్టీలో మన వ్యూ అయితే ఇది. ఇప్పుడు ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో రేపు మార్కెట్ మనకి ఒక 22,000 లెవెల్ సపోర్ట్ ఆల్రెడీ మీ దగ్గర నుంచి కూడా మీకు చెప్తాం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మనం 22,000 దగ్గర నుంచి ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది మార్కెట్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి ఈ లెవెల్లో 22,100 నుంచి 22,000 నుంచి 22,130 150 22,150 నుంచి
22,000లో మార్కెట్ ఒక ఈ మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి మార్కెట్ ఈ సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా ఈ ఇయర్ దగ్గరలో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ని అప్సైడ్ మూమెంట్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారన్నమాట. ఏది భయంకరమైన న్యూస్ లేకపోతే ఓకేనా. ఇప్పటివరకు కూడా మార్కెట్ కొద్ది న్యూస్ ఇంపాక్ట్ వల్ల వెళ్ళింది. మనకి ఎఫ్ఐఎల్ మాత్రం చైనాకి షిఫ్ట్ అవుతున్నారని చెప్పి కొన్ని న్యూస్ ఇంపాక్ట్ కూడా మనకి టెక్నికల్ అనాలిసిస్ కూడా అలాగే విధంగా ఫండమెంటల్ అనాలిసిస్ కూడా కొన్ని చెప్తున్నాయి. సో ఆ సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా కామన్గా ఉంటుంది, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అయినా సరే మనకి మార్కెట్ డిస్కౌంట్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడి నుంచి మార్కెట్ని ఎస్ఐపి ద్వారా మనం బై చేసుకుంటే రానున్న రోజుల్లో మంచి ప్రాఫిట్లో జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. సో మనకి మార్కెట్ సస్టైనబుల్ చేసుకుంటుంది. మనకి టార్గెట్ మాత్రం మనకి 20,000 సపోర్ట్ లెవెల్. అదేవిధంగా మనకి కామన్ గ్యాప్ అని చెప్పడం ఆ కామన్ గ్యాప్ డౌన్ చెప్పడం ఆ కామన్ గ్యాప్ డౌన్ కూడా ఫిల్ చేసుకునే అవకాశం మనకి నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. నేను 30 minutesలో కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇది 30 minutes క్యాండిల్ ఫ్రెండ్స్. ఈ 30 minutes క్యాండిల్ చూద్దాం. ఇప్పుడు మనకి సపోర్ట్ లెవెల్ 22,200 22,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఇంట్రాడే బేసిక్లో. అదేవిధంగా మనకి 22,200 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఒక 50 పాయింట్స్ అటు ఇట్లయినా ప్రాబ్లం లేదు. 22 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ మామూలుగా కామన్గా మనకి 22,450 22,400 నుంచి 22,500 మధ్యలో మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఆ లెవెల్ వరకు మనం పెట్టుకోవచ్చు టార్గెట్ అనమాట. అది 1 డే కావచ్చు 2 days కావచ్చు, ఎప్పుడైనా సరే మార్కెట్ మనకి ఈ లెవెల్ దగ్గర కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. కానీ రేపు ఈ వీక్లో మార్కెట్ కంపల్సరీగా ఒక కొద్దిగా అడ్జస్ట్మెంట్ పరంగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళిన తర్వాత మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ చెప్పడం జరిగింది, నిఫ్టీ చెప్పడం జరిగింది. మీరు కూడా ఎవరైనా ఆప్షన్లో ట్రేడ్ చేసి వెళ్తే జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.